చింతలపల్లిలో ఆటలు ఆడుతుంటే నేను ఊకే సైడ్ కూర్చొని చూసేదాన్ని సార్. వాళ్ళు కబడ్డీ ఆడినా, తర్వాత ఖోఖో ఆడినా చూసేదాన్ని. అప్పుడప్పుడు అనుకునేదాన్ని నేను ఆడితే బాగుండేది కానీ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఎంజాయ్ చేశాను. నేను ఆడలేకపోయినా ఆడేవాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అట్లా చూస్తూ అట్లనే మండలంకి మేము 8th క్లాస్కి మేము 10th అక్కడే చదివామన్నట్టు సంఘంలో. అక్కడ అదే పొజిషన్. ఇలా చూస్తూ పెరిగాము కానీ మేము ఎప్పుడు ఆడింది లేదు అసలు వాస్తవానికి. అంటే మేము ఇట్లా ఉన్నాము, మమ్మల్ని తీసుకోవడానికి ఫస్ట్ రాకపోయేది. మేము అంటే ఇట్లా ఫిజికల్గా ఉన్నారు కదా, వాళ్ళు ఆడలేరు అనేది వాళ్ళకు థాట్ ఎక్కువ ఉండిపోయి మమ్మల్ని అసలు టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. ఇంకా మేము కూడా సరేలే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి చిన్న పంచాలు కొంచెం థాట్ హై లెవెల్లో ఉండేది. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్న ఫీల్ తోటే సరే మేము సైడ్గా ఉండేవాళ్ళం అనమాట. ఇక సరే మా ఇన్నర్గా మేము ఉన్నది అనేది తెలియదు, మరి మీ ఇట్లున్నామన్నో తెలియదు కానీ అట్లా మేము సైడ్కి ఉండేవాళ్ళం. అట్లా అదే అలవాటు అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక సరే ఎక్కడ చూసినా కూడా గేమ్స్ ఉన్నాయంటే మాత్రం వెళ్ళేదాన్ని. కొంచెం ఒక ఇంట్రెస్ట్ ఏదో తెలియని జిజ్ఞాస నాలో ఉండేది. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మన స్టేడియంలో మేము అథ్లెటిక్స్ మీటింగ్ పెట్టినాం, ఒకసారి మీట్ పెట్టాము. అథ్లెటిక్స్ 2 సార్లు పెట్టాము మేము ఇక్కడే మన జేఎన్ఎస్ గ్రౌండ్లో. తర్వాతకి గేమ్స్ డిసెంబర్లో కూడా గేమ్స్ పెడతారు కదా మాకు డిజబుల్డ్ వాళ్ళకి, ఆ గేమ్స్లో కూడా చూసేవాళ్ళం అన్నట్టు. దాంట్లో కొంచెం పార్టిసిపేట్ చేసేవాళ్ళము. చదువుకున్నది వచ్చేసి నేను చింతలపల్లిలో 7th వరకు చదివాను సార్. తర్వాత వచ్చేసి సంఘంలో 8th to 10th, తర్వాత ఇంటర్ కూడా కాలేజ్ అక్కడే చేశాను. తర్వాత ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ, పీజీ వచ్చేసి క్యాంపస్లో పిహెచ్డి ప్రజెంట్ చేస్తున్నాను. ఆటలు ఎందుకు ఆడాలనిపించింది అంటే సరే ఉన్నాయి మన కోసం అంటూ ఒకటి ఉన్నది కదా, వేరే వాళ్ళు ఎవరు ఆడట్లేదు, మనకంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది, చూద్దాం మన వల్ల కొంచెం బయటికి ఎవరిని ఇంకా తీసుకురాగలుగుతాము, ఇలాంటి మనకు ఉన్నాయి అని ఫోకస్ చేయడానికైనా, లేకపోతే మనలో ఉన్న కెపాసిటీ మనకు తెలవడం కోసము గేమ్స్ ఆడాలి అనేసి ఒకటైతే అనిపించింది నాకు. అలా నేను వెళ్ళడదామని చెప్పేసి మా DWO మేడంని అడిగాం సార్. మేము ఫస్ట్ 2016లో అడిగితే మా మేడమే అన్నారు, మీకేం గేమ్స్ ఉన్నాయమ్మా, మీరు ఆడపిల్లల్ని మేము బయటకు పంపించలేము అసలు అని చెప్పేసి అన్నారు. అంటే లేదు మేడం మేము వెళ్తాం, అసలు ఫోర్స్తో వెళ్ళాం మేము. అప్పుడైతే మాత్రం 3 మెంబర్స్ని ఫోర్స్తో వెళ్ళినాం. ఓకే డన్. అది క్యాంపు, మాకు తెలియకుండానే అది క్యాంప్ అయిపోయింది. గేమ్ కాస్త క్యాంప్ అయిపోయింది. ఆ క్యాంపులో ఒక 1 వీక్ అక్కడే ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్నాం. మాకు అంటే ఫస్ట్ టైం కదా, మాకు అసలు గేమ్ అంటే తెలియదు. అలా క్యాంపులో ఇలా ఉంటుంది, ఈ గేమ్ ఉన్నది మన కోసం, ఇన్ని గేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మాకు ఒక పరిచయం లాగా ఆ గేమ్స్ అన్నీ పరిచయం చేసుకున్నాం. చేసుకున్న తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ నుంచి మేము ఒక టీం ఫామ్ అయిపోయాం. ఆ తర్వాత జైపూర్లో రాజస్థాన్లో నేషనల్కి ఆడాం. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఆడాము, కాంబోడియాలో ఆడామన్నమాట. గోల్డ్ మెడల్ వచ్చింది సార్ మాకు. అది సో హ్యాపీ, నాకు పెద్ద అచీవ్మెంట్ మాకు మా లైఫ్లో. మేము ఇలా ఉండి ఆడగలుగుతున్నాము, మాకంటూ ఒక ధైర్యం బిల్డ్ అయిపోయింది అక్కడ. అది హ్యాపీ అనిపించింది. దీనికి కారణం ఎవరంటే మా నాన్న ఎప్పుడు ప్రోత్సహించేవాడు, నువ్వు వెళ్ళాలి అంతే, నీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయి, ఇలానే చెప్పేవాడు మా నాన్న అయినా మా అమ్మ అయినా మా తమ్ముడైనా ఉన్నారు, ఇంకా మా చెల్లెలు. ఫ్యామిలీ సపోర్ట్ నాకు బాగుండేది ఎక్కువ. సో హ్యాపీ. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు కూడా నన్ను అసలు ఇట్లా డిస్కరేజ్ చేసిన వాళ్ళు లేరు వాస్తవానికి. కొన్ని ప్లేస్లలో ఎదురైనా నేను కూడా ఇట్లా దులిపేసుకున్నాను అంతే. అంటే డిగ్రీ తర్వాతకి నాకు గ్యాప్ వచ్చింది స్టడీలో. నాకు ఒక పెద్ద కళ ఉండేది, యూనివర్సిటీలోనే నేను పీజీ చేయాలి. ఇక్కడ తిరగడానికి చాలా కష్టం చూశాను డిగ్రీ చేస్తున్నప్పుడే. సో నాకు ఏదో ఒక వెహికల్ ఉంటే తప్ప నేను చేయలేను అని ఒక ఫీల్ వచ్చేసి చిన్నగా జాబ్ చూసుకుందామని చెప్పేసి ఒక సార్ దగ్గరికి వెళ్ళి నేను జాబ్ అడిగాను. అడిగితే సార్ ఏమన్నారంటే, ఎందుకమ్మా నార్మల్ వాళ్ళే జాబ్ చేయాలనుకోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతున్నారు, నువ్వు ఇట్లుండి జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు అని సార్ నన్ను. అంటే ఒక బుక్క అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరా అన్నట్టుగా మాట్లాడింది సార్. అంటే వాళ్ళు లేక కాదు సార్, నాకు సెల్ఫ్ ఎక్కువ నాకు ఇంపార్టెంట్, నేను ఎవరిపైన డిపెండ్ అయ్యి బ్రతకాలని అనుకోవట్లేదు ఫస్ట్. సో నాకు అది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోయినా నా మనసు తెలుసు కాబట్టి నేను సార్కు ధైర్యంగా ఆన్సర్ ఇచ్చేసాను అక్కడ. సార్ ఎవరు లేక కాదు, నాకు ఉన్నారు, కానీ నాకు నేనుగా బతకాలనుకుంటున్నా అని చెప్పేసాను. అప్పటి నుంచి అది సైడ్కి వచ్చేసాను. నేను వచ్చేసి ఒక 3 years నేను జాబ్ చేసుకొని వెహికల్ కొనుక్కొని ఆ తర్వాత పీజీ చేసిన. అది నా స్టోరీ. నెక్స్ట్ మంచి జాబ్ చేయాలి, కొంచెం ఇక నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలనుకుంటాను అంతే. సేవలో వెళ్ళాలనుకుంటాను. ఇటీవల జరిగిన పారా ఒలింపిక్స్లో రమాదేవి అక్క కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటూ
గోల్డ్ మెడల్ సంపాదించినందుకు మాకు సంతోషంగా ఉంది. అక్కను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మెడల్ సాధించాలని అనుకుంటున్నాం. ముందుకెళ్ళాలి, అక్కను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలని అనిపిస్తుంది. పట్టుదలతో వెళ్తే సాధిస్తాం. అట్లా అని వెనకాడుగు వేయకుండా ముందుకెళ్ళాలి. మొన్న జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో మన ఇండియా తరపున కంబోడియా దేశంలో పాల్గొన్నటువంటి రమాదేవి, కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రమాదేవి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి రమాదేవి పారా ఒలింపిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతలు కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన రమాదేవికి మన వ్యాయామ కళాశాల తరపున, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ తరపున, మన వరంగల్ జిల్లా తెలంగాణ క్రీడాకారులందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తూ ఉన్నాం.